आईजी नागी रेड्डी और जिला कलेक्टर निर्मल मुशर्रफ अली फारूकी ने भैंसा का दौरा करते हुए मुतासिरा इलाके जुल्फिकार का दौरा किया और नजर आतिश किए गए मकानात, इसके अलावा जुल्फिकार की मस्जिद पर जिस पर अशरार की जानिब से की गई संगबारी का तफसीली मुआयना किया। इस मौके पर इंचार्ज डिस्ट्रिक्ट एसपी विष्णु एस वायरर, एडिशनल एसपी निर्मल राम रेड्डी ने आईजी नागी रेड्डी और जिला कलेक्टर मुशर्रफ अली फारूकी को तमाम तफसीलात की जानकारी दी। बाद-ए-अज़ां भैंसा एमपीडी और दफ्तर में मुनक़िदा प्रेस कॉन्फ्रेंस से खिताब करते हुए आईजी नागी रेड्डी और निर्मल जिले कलेक्टर मुशर्रफ अली खान फारूकी ने कहा कि पुलिस की जानिब से बहुत जल्द भैंसा के हालात पर काबू पा लिया गया और शर फैलाने वालों की सीसीटीवी फुटेज की मदद से गिरफ्तारी अमल में लाई जा रही है। उन्होंने कहा कि जो भी इस तशद्दुद को फैलाने में मुलविस तमाम कातियों को बख्शा नहीं जाएगा। उन्होंने दोनों तबकात की अवाम को पुरअमन रहने की अपील की। उन्होंने कहा कि कशीदा हालात पर फौरी तौर पर काबू पाने में पुलिस ने अपना अहम किरदार अदा किया है। उन्होंने तशद्दुद से मुतालिक तफसीलात की मीडिया को वाकिफ करवाते हुए बताया कि इस फिसाद में जुमला 12 अफराद जख्मी हुए हैं, जिनमें 2 सहाफी भी शामिल हैं, जिनका हैदराबाद में इलाज किया जा रहा है। एक जख्मी निजामाबाद के हॉस्पिटल में और 9 जख्मियों का भैंसा एरिया हॉस्पिटल में इलाज जारी है। उन्होंने बताया कि तशद्दुद के दौरान 3 कारें, 7 मकानात, 16 दुकानात, 2 ऑटो, 6 मोटर गाड़ियों को नजर आतिश किया गया। अब तक जुमला 19 मुकदमात दर्ज किए गए और 22 अफराद को गिरफ्तार कर लिया गया है, जबकि मजीद 21 अफराद की शिनाख्त कर ली गई है। इन तमाम में जो खाती पाए जाएंगे उन पर भी केस दर्ज किए जाएंगे। इस मौके पर डीएसपी भैंसा नरसिंह राव, सर्कल इंस्पेक्टर वीनू गोपाल राव भी मौजूद थे। గత ఆదివారం నాడు సాయంత్రం 8:40 సమయంలో జుల్ఫికర్ గల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. దానికి సంబంధించిన ఇన్సిడెంట్ లోకలైజ్డ్ అంటే అక్కడ ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉన్నటువంటి చిన్న సమస్యతోటి స్టోన్ పెయింటింగ్ జరిగింది. దాని తర్వాత జుల్ఫికర్ మాస్క్, అక్కడ ఉన్నటువంటి మందిరము, తర్వాత ఈ ఏరియాలో మొత్తం స్టోన్ పెయింటింగ్ జరిగిన తర్వాత కొంత ఆస్తులు డ్యామేజ్ అయింది, కొంత వ్యక్తులు కూడా ఇంజూరీ అయినారు. సో ఈ మొత్తం ఇన్సిడెంట్లో కారణమైతే ఇద్దరు వ్యక్తుల మధ్య ఉన్నటువంటి చిన్న వైరము, చిన్న మేకల దగ్గర ఏది కామెంట్ చేసిన దానికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ మీద జరిగినటువంటిది. దాని తర్వాత ఒకళ్ళు మీద ఒకళ్ళు కొట్టుకొని, తర్వాత రాళ్ళు వేసుకొని, మాస్కుల దగ్గర, తర్వాత మిగతా చోట్ల రాళ్ళు వేసుకొని అక్కడ ఉన్నటువంటి వాహనాలని ఇళ్ళని కొన్నిటిని ధ్వంసం చేయడం జరిగింది. ఈ మొత్తంలో కూడా మొత్తం 12 మందికి ఇంజరీస్ అయినాయి. ఆ 12 మందిలో 9 మంది భైంసా హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోయారు. ఇంకొక 3 మాత్రం ఇంకా ట్రీట్మెంట్లో ఉన్నారు. 2 హైదరాబాద్లో, 1 నిజామాబాద్లో ట్రీట్మెంట్లో ఉన్నారు. సో దీనికి సంబంధించి మొత్తం డ్యామేజెస్, కార్లు ఒక 3 డ్యామేజ్ అయినాయి. ఆ 3లో కూడా 2 ఆ రోజు సండే నాడు జరిగినటువంటి ఇన్సిడెంట్ అయినాయి. ఒకటి వెరిఫై చేస్తున్నాము, అది దీనికి సంబంధించిందా వేరేదా అని చెప్పేసి. అదేవిధంగా 2 ఆటోస్ కూడా కాల్చడం జరిగింది. మోటార్ సైకిల్స్ ఒక 6 డ్యామేజ్ అయినాయి. 7 ఇళ్ళు పార్షియల్గా కొంత డ్యామేజ్ అయినాయి. అదేవిధంగా మొత్తం 16 షాపులు కూడా డిఫరెంట్ టైప్ షాప్స్ డ్యామేజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి మొత్తం 19 కేసులు ఈరోజు వరకు రిజిస్టర్ చేసినాం మనము. ప్రెస్ నోట్లో 17 ఉన్నది, ఇంకా 2 ఈరోజు యాడ్ అయినాయి. దాంట్లో మొత్తం 22 మందిని ఇప్పటికి అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా దాదాపు ఇంకొక 21 మంది ఆల్రెడీ ఐడెంటిఫై అయినారు. కొంతమందిని ఆల్రెడీ మేము పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నాం వాళ్ళ ఇన్వాల్వ్మెంట్కి సంబంధించి.